హలో ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ఎగ్ ఫ్రై చూపించబోతున్నాను. ఎగ్ ఫ్రై 5 నిమిషాల్లో రెడీ చేసుకొని చక్కగా తినేయొచ్చు అనమాట. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకోండి, స్టవ్ ఆన్ చేసుకోండి. ప్యాన్లో ఒక గరిటె ఆయిల్ తీసుకోండి, చిన్న గరిటె నిండుగా ఆయిల్ తీసుకొని దాంట్లోకి మంచిగా కట్ చేసిన ఉల్లిపాయ, పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్న ముక్కలు వేసేయండి. అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. నేను ఇప్పుడు 2 ఎగ్గులు చేయబోతున్నాను అనమాట. 2 ఎగ్గులతో ఫ్రై కాబట్టి 5 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని వేసేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. పసుపు వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. ధనియాల పొడి వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ తీసుకోండి. చక్కగా ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేటట్టుగా కలుపుకోండి. ఇప్పుడు మంచిగా మనం నీట్గా ముందుగానే వాష్ చేసుకున్న ఎగ్గులు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఎగ్గులు లేకపోతే బయట నుంచి తెచ్చిన బాగోదు కాబట్టి వాష్ చేసుకున్న తర్వాత మనము ఎగ్గు పగలగొట్టేసుకొని దీంట్లో పోసేసుకొని అడుగు కళాయికి మాడకుండా ఇలా చక్కగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన దాంట్లో కొంచెం సాల్ట్ నాకు కొంచెం సరిపోయినట్టు అనిపించలేదు. మీరు కూడా చెక్ చేసుకొని మీరు సరిపోయినంత సాల్ట్ అనేది మీరు యాడ్ చేసుకోండి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత చక్కగా ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లోనే పెట్టాలి. ఎగ్ అనేది మాడిపోతూ ఉంటుందన్నమాట. లో ఫ్లేమ్లోనే పెట్టి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో చూడండి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం దించుకునే ముందుగా కారం అనేది వేసుకోవాలి. ఈ కారము నేనైతే ఒక 1/2 టీ స్పూన్ సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ 5 పచ్చిమిరపకాయలు వేసాము. మీరు కారం చూసుకొని వేసుకోవచ్చు. కారం వేయటం వల్ల మంచి కలర్ కాంబినేషన్ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే లాస్ట్లో కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేస్తే చక్కగా సరిపోతుంది అనమాట. చూసారా 2 ఎగ్గులు ఎంత బాగా ఫ్రై అయిపోయినాయో. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. వేడి అన్నంలో ఎగ్ ఫ్రై పెట్టుకొని చక్కగా నేనైతే దోసకాయ పచ్చడి ఆల్రెడీ చేశాను ఫ్రెండ్స్, దీంట్లో చూపించలేదు కానీ దోసకాయ పచ్చడి కాంబినేషన్తో నేను వేడి అన్నము తినబోతున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. రుచి ఎలా ఉందో చెప్తారు. చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేశారంటే నీసు వాసన అనేది అస్సలు ఉండదనమాట. ఎగ్గు చాలామంది ఇష్టపడరు, ఎందుకంటే అయ్యో నీసు వాసన వస్తుందేమో ఫ్రై చేసుకుంటే అనే ఫీలింగ్లో ఉంటారు. అలాంటి ఫీలింగ్ ఏమీ లేకుండా మీరు చక్కగా తినేయచ్చు ఇలా కానీ ఫ్రై చేశారంటే. నా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.